ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు అప్పుడు ఇప్పుడు అంటూ ఆలస్యమవుతూ ఉండగా తాజాగా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటన వెలువరించారు. తాజాగా కర్నూలులో పర్యటించిన ముఖ్యమంత్రి ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మహిళలందరికీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికీ కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకి సుమారు 25 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ పథకం ఇప్పటికీ అమల్లో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత సక్సెస్ కనిపించినప్పటికీ కర్ణాటకలో మాత్రం సర్కారుకి ఈ పథకం భారంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మహిళా బస్సు అమలు చేయడంతో ఆర్టీసీకి నష్టం వచ్చి వాటిని భరించేందుకు ఇతర ఛార్జీలను పెంచుతున్నారు. దీంతో పాటు సరైన ముందస్తు చర్యలు తీసుకోకుండా హడావిడిగా అమలు చేయడంతో బస్సుల్లో మహిళలు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. టికెట్ కొన్న పురుషులకు సీట్లు దొరకడం లేదు. పథకం అమలు చేసే ముందు సరిపడా బస్సులను కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది. ఇప్పటికీ కొన్ని బస్సులను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నగరాలకు, పట్టణాలకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడనున్నాయి. నగరాల్లోనే ఎక్కువ రద్దీ ఉంటుందని భావించి అక్కడ ఎక్కువ బస్సులను కొనుగోలు చేస్తుంది. అలాగే ఈ పథకం జిల్లాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఆయా జిల్లాలకు చెందిన మహిళలు ఆ జిల్లా పరిధిలోనే ఉచితంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఉచిత బస్సు పథకంలో మరికొన్ని నిబంధనలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు 0 టికెట్ జారీ చేస్తారు. మహిళలకిచ్చే టికెట్లలో 0 ఉంటుంది. కానీ ఈ పోస్ యంత్రంలో మాత్రం టికెట్ ధర నమోదవుతుంది. ఇలా మహిళా ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువను ఆర్టీసీ లెక్కించి ప్రతి నెల ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ, కర్ణాటకల మాదిరిగాని రాష్ట్రమంతా వర్తించేలా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల సమయంలో మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ జిల్లా పరిధి వరకే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ప్రారంభించాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.